వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 2024. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. డారెన్ అసిమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. వీరిద్దరూ అసిమోగ్లు మరియు జాన్సన్ వీరిద్దరూ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్స్. వీరిద్దరు రాబిన్సన్ వీరు షికాగో యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్. ఈ ముగ్గురు ప్రొఫెసర్లకు 2024 గాను ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ పురస్కారానికి ఎంపిక కాబడ్డారు. ఈ పురస్కారం లభించింది వీరికి. వీరు చేసినటువంటి పరిశోధనలు ఏంటి, వీరు చెప్పినటువంటి విషయాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. పరిశోధన పరంగా ఒకసారి మనం చూస్తే వీరు మెయిన్గా రీసెర్చ్ చేసింది దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై వీరు ప్రధానంగా పరిశోధన చేయడం అనేది జరిగింది. అంటే కొన్ని దేశాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని దేశాలు ఎందుకు ఎప్పుడు కూడా పేదరికంలో ఉంటున్నాయి అనేది వీరి యొక్క పరిశోధన చేసినటువంటి విషయంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకొన్ని మనకి విషయాలు వీరు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ విషయాలు తెలియజేయడం వల్ల మనకి ఈ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు వీరికి ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒక దేశ అభివృద్ధి లేదా శ్రేయస్సులో సామాజిక సంస్థల ప్రాముఖ్యతను వీరు సవివరంగా మనకి వివరించడం అనేది జరిగింది. ఆర్థిక అసమానతలు తగ్గించడంలో సామాజిక సంస్థలు కీలక పాత్రను వారు పోషించేటటువంటి ఒక పాత్రను వీరు చాలా వివరంగా మనకి వివరించడం అనేది జరిగింది. అలాగే చట్టపాలన పేలవంగా ఉన్న సమాజాలు లేకపోతే జనాభాను దోపిడీ చేసే సంస్థలు అటువంటివి అభివృద్ధిని అనేది అన్ని సృష్టించలేవు, లేకపోతే ఒక మంచి మార్పుని అవి సాధించలేవు అనేటువంటి విషయాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం, ఈ అసిమోగ్లు మరియు రాబిన్సన్ వీరిద్దరూ కలిసి 2012లో ఒక బుక్ను దాన్ని రాయడం అనేది జరిగింది. ఒక బుక్ పేరు చూస్తే వై నేషన్స్ ఫెయిల్, ద ఆరిజిన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పర్టీ అండ్ పావర్టీ అనేటువంటి ఒక పుస్తకాన్ని వీరు రాయడం జరిగింది. ఈ బుక్లో ప్రధానంగా వీరు ఇందులో కొన్ని దేశాలు అభివృద్ధి చెందకపోవడానికి మానవ తప్పిదాలే కారణమైనటువంటి ఒక విషయాన్ని వీరు వివరించారు. దానికి సంబంధించి వారి వాదనని ఆ బుక్లో మనకి వినిపించినట్టుగా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.